నమస్తే, వెల్కమ్ టు వార్ రూమ్. నేను బలరాం. రైట్. అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో జరిగిన పరిణామాలు ఆసక్తికరమైన చర్చకు తెరదీసిన పరిస్థితి. ఇవాళ ట్రిబుల్-ఆర్ ఎవరైతే ఉన్నారో ట్రిబుల్-ఆర్ ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ సభాపతిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన ఇవాళ ఛార్జ్ తీసుకున్న పరిస్థితి. అయితే ఈ ట్రిబుల్-ఆర్ గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ఎంపీగా ఎలక్ట్ అవ్వడము, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వైసీపీని విభేదించడము, ఆ తర్వాత ఆయన కేసుల్లో ఇరుక్కోవడము, తర్వాత ఆయనను కస్టోడియల్ టార్చర్ జరిగింది అని చెప్పి వార్తలు రావడం, ఇవన్నీ మనం చూసిన పరిస్థితి. ఈరోజు ఆయన ఉపసభాపతిగా జరిగిన చైర్లో కూర్చున్న సందర్భంగా ఆయన గురించి మాట్లాడే సందర్భంలో రకరకాల కామెంట్స్ వచ్చాయి. అయితే ఆ కామెంట్స్ ఇవాళ వైసీపీని కొంత ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. ఇప్పటికే వైసీపీ ఇవాళ అసెంబ్లీకి రావడానికి రకరకాల అభ్యంతరాలు చెప్తోంది. మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము రాము అని చెప్పి ఒకవైపు చెప్తా ఉంటే, మరోవైపు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా తర్వాత పెడితే ఇవాళ స్పీకర్గా ఎన్నికైన అయ్యన్న పాత్రుడు గారి విషయంలో కూడా కొంత అభ్యంతరం ఉంది. గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి చేసిన కామెంట్స్ కానీ వాటి విషయంలో అదే విషయాన్ని ఇప్పటికే వైసీపీ బహిరంగంగానే చెప్పేసిన పరిస్థితి. స్పీకర్ గారు ఆయన ఉన్నప్పుడు మేము ఆయన సెలెక్ట్ చేయడం అని చెప్పి అంటేనే మా మీద కక్ష సాధించడం అని చెప్పి, ఇప్పుడు తాజాగా ఇవాళ ట్రిబుల్-ఆర్ని తీసుకొచ్చి ఉపసభాపతిగా డిప్యూటీ స్పీకర్గా చేయడం అని చెప్పనంటే ఇంకా అంతకంటే వేధించడమే, లేకపోతే అంతకంటే ఇబ్బంది పెట్టడమే అనే ఒక అభిప్రాయం వైసీపీ నుంచి వ్యక్తమవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే ఏదేమైనా ఇవాళ సభలో జరిగిన పరిణామాలు చూసుకుంటా ఉంటే సభలో చాలా స్పష్టంగా ఒక కమెంట్ వచ్చింది. ఇవాళ ఎవరికైతే ప్రధాన ప్రతిపక్షానికి కానీ లేకపోతే ఇతర పక్షాలకు కానీ ఎవరికి ఏ హోదా ఇవ్వాలన్నది ప్రజలు నిర్ణయిస్తారు. వారి ఓట్ల ఆధారంగా నిర్ణయాలు జరుగుతాయి, కానీ ఎవరో వ్యక్తులు ఇచ్చేది కాదు. ఇవాళ ప్రధాన ప్రతిపక్ష హోదా మాకు కావాలి అని చెప్పనంటే, ప్రతిపక్ష హోదా మాకు రావాలి అని చెప్పనంటే దానికి ఒక పద్ధతి ఉంది. ఒక 10% ఓట్స్ రావాలి అని కండిషన్స్ ఉన్నాయి. అవి రాలేదు, జనం ఇవ్వలేదు. జనం అటువంటి వద్దనుకున్నప్పుడు ఎందుకు మారం చేస్తున్నారు అని చెప్పన్న క్వశ్చన్ కూడా ఇవాళ వైసీపీకి వచ్చిన సిచ్యువేషన్. రైట్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న సందర్భంగా ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. తీసేస్తామని చెప్పి హోదా తీసేస్తామని మాట్లాడారు. ఇప్పుడు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవన్నీ కూడా అహంకారం. అలాంటి అహంకారంతో ముందుకు పోతే ఇదే అవుతుంది. నా చరిత్రలో 2 సార్లే ప్రతిపక్ష హోదా అనేది నాయకులు ఇచ్చేది కాదు, ప్రజలు ఇచ్చేది. అంటే ప్రజలు ఓట్లు వేసినప్పుడు 10% సీట్లు గెలిస్తే ఆ గెలిచిన పార్టీకి ప్రతిపక్ష హోదా వస్తుంది. లేకపోతే మెజారిటీ మనం గెలిస్తే మనం ఇక్కడ అసెంబ్లీకి వస్తాం, మెజారిటీ ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. అట్లా కాకుండా ప్రతిపక్ష హోదా కావాలి, ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రానని డిమాండ్ చేసే నాయకులు నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు. 45 స్వతంత్ర భారతదేశంలో ఎవరు అడుగుండరు. నాడు రాష్ట్రానికి రానియని వాళ్ళు నేడు మీ ముందు సభలోకి రాలేని, కూర్చోలేని పరిస్థితి వచ్చింది. మిమ్మల్ని నాడు రాష్ట్రానికి రానియని వాళ్ళు నేడు మీ ముందు సభలోకి రాలేని, కూర్చోలేని పరిస్థితి వచ్చింది. ఇది దేవుడు రాసిన స్క్రిప్టే. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, దట్ ఈస్ ది మిరాకిల్. ఆ రోజు ఒక్క క్షణం భగవంతు. రైట్. ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు చేసిన కామెంట్స్ కనిపించాయి. అయితే ఉప ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు ఇదే అంశం మీద. ఒకసారి ఆయన మాట్లాడారు చూద్దాం. అలాగే కర్మ ఎవరిని వదలదు. మిమ్మల్ని ఎవరైతే మీకు అడుగు పెట్టనివ్వం, మీ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం అని చెప్పి ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఈరోజు అడుగు పెట్టలేకపోయారు. కర్మ అంత బలంగా ఉంది. నేను కీలకంగా కోరుకుంటుంది ఈ రోజు మీకు తరఫున ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తా ఉన్నాను. సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ అత్యంత తక్కువ సమయంలో రావాలి, బాగా చర్చ జరగాలి. మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి, అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ హోదాలో ఉండి, మీ టెన్యూర్లో సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ రావాలి. అలాగే ఒక ఆసక్తికరమైన చర్చకు తెరదీశారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ ఒకటి తీసుకురావాలి, అది దేశంలో మనమే ముందుండాలి, మనము తీసుకొచ్చిన బిల్లు దేశానికి ఆదర్శం కావాలి అని అంటూ ఒక ప్రపోజల్ కూడా ఆయన పెట్టిన పరిస్థితి. ఇవాళ మంత్రి లోకేష్ గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. ఒక మాటలో చెప్పాలంటే భయం అనేది ఆర్ఆర్ఆర్ గారు బయోడేటాలోనే లేదు అధ్యక్ష. ఎందుకు చెప్తున్నా అంటే అధ్యక్ష, వాస్తవంగా ఇక్కడ కస్టోడియల్ టార్చర్ అనుభవించిన ఎవరు లేదు. కేసులు పెట్టారు,
నా పైన రాళ్ళు దాడి చేశారు, సోడా బాటిల్స్ ఇసిరారు, నా పైన కూడా SC/ST కేసు పెట్టారు, అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా పెట్టారు. కానీ ఈనాడు కస్టోడియల్ టార్చర్ అనేది మాకు అసలు నిజంగా ఆలోచించిన అలాంటిది మీరు ఆ రోజు ఇబ్బంది పడినా మిమ్మల్ని మీకు బెయిల్ వచ్చి ఏకంగా హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్లోకి చేర్చాలి, అక్కడ రిపోర్ట్ రావాలని వెళ్ళినప్పుడు కూడా కార్లో కూడా మీరు వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్ళారు అధ్యక్ష. భయం అనేది ఎప్పుడు మీరు చూపించలేదు. అది రైట్. కస్టోడియల్ టార్చర్ అని చెప్పంటూ వాడిన పదాల మీదనే ఇవాళ వైఎస్ఆర్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అసలు కస్టోడియల్ టార్చర్ జరిగింది అన్న విషయాన్ని మీరు ఎట్లా చెప్తారు? అందులో అసెంబ్లీలో ఏ రకంగా ఇవాళ మిస్గైడ్ చేశారు, సుప్రీంకోర్టే ఆ రోజు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పినట్టు అంబటి రాంబాబు గారు మాట్లాడారు ఇదే అంశం మీద. ఆయన చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవాళ సుప్రీంకోర్టు కస్టోడియల్ టార్చర్ని ఒప్పుకోలేదు, అటువంటప్పుడు ఇవాళ సభలో ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడారు? ఇవాళ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు మాట్లాడకుండా ఇవాళ కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టడం కోసమే, ఇవాళ అబద్ధాలు ప్రచారం చేయడం కోసమే ఎట్లా వాడుకుంటారు, ఇవాళ శాసనసభను మిస్యూజ్ చేశారు అని చెప్పన్నది ఆయన ఆర్గ్యుమెంట్గా కనిపిస్తుంది. ఆయన ఏం మాట్లాడి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పాను, సుమారుగా 1:40 ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, మీరు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని మీరు అమలు చేయలేకపోతున్నారు, పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు కూటమి ప్రభుత్వం. అధికారంలో వచ్చిన తర్వాత ఏమీ లేదు. ఆ రోజు నేను చెప్పాను 74,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలంటే 74,000 కోట్ల రూపాయలు కావాలి. త్రిపుల్ గారి మీద హింస జరిగింది అని ఒక కథ అల్లేటటువంటి ప్రయత్నం చేశారు, విచ్ ఈస్ ఫాల్స్. నేను మనవి చేస్తున్నాను. ఎస్, త్రిపుల్ గారు ఎవరు? రాజశేఖర రెడ్డి గారికి బాగా తెలుసు, మాకు బాగా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 2014లో పోటీ చేయడానికి ముందుకొచ్చారు, 2019లో పోటీ చేశారు, గెలుపొందారు, మా పార్టీకి ఎంపీగా ఉన్నారు. మా పార్టీగా ఎంపీగా గెలిచిన తరువాత ఏం చేశాడు ఆయన? చంద్రబాబు నాయుడు గారి హ్యాండ్లు పపెట్ లాగా ప్రవర్తన చేశారు. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్, చంద్రబాబు నాయుడు గారి డైలాగులు, రచ్చబండినటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఒక ఛానల్ తీసేసుకున్నట్టుగా రచ్చబండ పెట్టి రోజు ఎల్లో మీడియాలో 1 గంట సేపు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడమే పనిగా పెట్టుకున్నారు. మోస్ట్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంతా ఉపయోగించారు, రెచ్చగొట్టారు, రాష్ట్రంలో తగాదాలు పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఒకసారి వెళ్ళి చూసుకోమని మనవి చేస్తున్నా ప్రజలందరినీ కూడా. ఎక్కడైతే ఒకసారి వెనక్కి వెళ్ళి యూట్యూబ్ చూస్తే మీకు అర్థమైంది. మా పార్టీ అని చెప్తాడు, మా పార్టీ జగన్మోహన్ రెడ్డి అని చాలా అగ్లీగా మాట్లాడినటువంటి సందర్భాలు. ఈ అగ్లీగా మాట్లాడిన కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇందాక అంటున్నాడు ఆయన, ముఖ్యమంత్రి గారు అంటే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు చాలా సంస్కారవంతుడంట, చెత్త భాషను ప్రోత్సహించడంట, వ్యక్తుల్ని గౌరవిస్తాడంట, అసెంబ్లీకి రావాలంట. నువ్వు మాట్లాడిన చెత్త భాష, నువ్వు మాట్లాడిన అగ్లీ భాష, నువ్వు మాట్లాడినటువంటి అన్పార్లమెంటరీ విధానాన్ని రచ్చబండలో సమర్థించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. నేను చెప్పాను రైట్. ఇది మొత్తంగా జరుగుతున్న పరిణామాలు. అయితే ఏం జరిగినా ఒకవైపు ట్రిపుల్ ఆర్ గారు ఇవాళ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడిన మాట ఉంది. చాలా స్పష్టంగా ఆయన ఒక మాట చెప్పారు, ఇవాళ మారం చేయొద్దు. గతంలో ఎవరైతే చిన్నపిల్లలు చందమామ కోసం మారం చేసినట్టుగా ఇవాళ ప్రతిపక్ష హోదా కోసం మారం చేసే పరిస్థితి రావద్దు అని చెప్పి అన్నారు. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. చేసినట్టు ప్రజలు ఇవ్వలేదు. దానికి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎవరైనా ఏం చేయగలరు? ప్రజలు వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఇవ్వని హోదా గురించి ప్రజలను ఎవరన్నా అంటే ప్రజలను అనుకోండి, కానీ మరి చట్టాలో లేని దాని గురించి మారాన్ చేయటం అనేది ప్రతిపక్ష పార్టీకి భావ్యం కాదు. మరి ఈరోజు ఆ పార్టీ ముఖ్య కార్యదర్శి విజయసాయి రెడ్డి గారు చక్కటి ట్వీట్ కూడా ఇచ్చారు నన్ను అభినందిస్తూ. మరి సభ సజావుగా జరిగే విధంగా మీరు గతాన్ని గుర్తుపెట్టుకోకుండా చాలా బాగా నడిపిస్తారని చెప్పి ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ స్టేట్మెంట్. మరి అలాగే ఈ చందమామ మారాలు మానేసి దాకా మా అచ్చెన్నాయుడు గారు కోరుకున్నట్టు ఒక్కరోజు కాదు ఎక్కువ రోజులు ఇక్కడికి రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు మైక్ ఇవ్వట్లేదు అంటే ఒకసారి వచ్చి చూస్తే కదా తెలిసి మైక్ ఇస్తున్నారో లేదో. కాకుండానే నాకు మైక్ ఇవ్వట్లేదు అంటే డెఫినెట్ గా 11 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి వారికి ఉన్న సమయం డెఫినెట్ గా వారికి ఇవ్వటం జరుగుతుంది. ఇంట్లోనే సెట్టింగ్ వేసుకుని మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇంత వైభవంగా అసెంబ్లీ హాల్ ఉన్నప్పుడు వారు ఇక్కడికి వచ్చి రైట్. డిప్యూటీ స్పీకర్ గారు చెప్తున్నారు చందమామ మారాములు చేయొద్దని చెప్పేసి. రైట్. ఇదే అంశం మీద మనం డిబేట్లోకి వెళ్తున్నాం. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, షేక్ సైదా గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, కమలారెడ్డి గారు, వైసీపీ సీనియర్ నేత, అదేవిధంగా సప్తగిరి ప్రసాద్ గారు, టీడీపీ సీనియర్ నేత. రైట్. మనం మొదలు పెడితే ఫస్ట్ ఒకసారి టీడీపీ సీనియర్ నేత సప్తగిరి ప్రసాద్ గారితోనే మొదలు పెడతాం. సప్తగిరి ప్రసాద్ గారు,
ఏంటి మీరు ఇప్పుడు ఈ అసెంబ్లీ అనేది ఒక పెద్ద వేదిక, దాన్ని మీరు మిస్యూజ్ చేశారు అని చెప్పని అంబటి గారి ఆరోపణ. ఇప్పటివరకు ఆయన మాట్లాడారు. నిన్న వారి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 1 hour 40 minutes మాట్లాడి చాలా విషయాలు చెప్పారు. వాటికి సమాధానం చెప్పకపోగా ఇవాళ అలిగేషన్స్ పెట్టారు మీరు అన్నది ఆయన ప్రధానంగా చెప్తున్న మాట. సార్ నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ సార్, పర్ఫెక్ట్గా ఉంది. ఫస్ట్ నేనేమంటున్నానంటే, ఈ వైసీపీ నాయకులకి, అంబటి రాంబాబుకి, ఇంకొక రాంబాబుకి ఫస్ట్ అసెంబ్లీకి రండి. అక్కడెక్కడో కూర్చొని ఊరికే బీరాలు బలికేది ఎందుకు? తొడలు కొట్టేది ఎందుకు? మీసాలు బలేసేది ఎందుకు? గట్స్ ఉంది అంటున్నావు కదా, పులివెందులు అంటున్నావు, పులి అంటున్నావు, అది అంటున్నావు కదా. రా అసెంబ్లీకి రా. నువ్వు ఏం క్వశ్చన్ చేయాలనుకుంటున్నావు వచ్చి అసెంబ్లీలో క్వశ్చన్ చేయి. ఎందుకు భయపడి దాముకుంటున్నావు? గట్స్ లేదా? హిమ్మత్ లేదా? ఏందయ్యా మీరు మాట్లాడేది? నువ్వు ఏం ప్రశ్నించాలనుకున్నా రా అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. పైగా ప్రతిపక్ష హోదా మేము ఇవ్వాలంట ముఖ్యమంత్రికి. సరే అర్జీ అయినా ఒకటి రాయ్. నీకు అంత తెలివితేటలుంటే ఒక ముఖ్యమంత్రికి రాయి, అర్జీ రాయి, నాకు ప్రతిపక్ష హోదా కావాలి ఇవ్వండి అని ఒక అర్జీ రాయి చూద్దాం. ప్రెస్ మీట్లు ఎందుకు ఊరికి ఎగిరేది దుంకేది? ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇచ్చేది, అది కూడా నీకు ఇవ్వలేదు. అర్థమైందా? 175 స్థానాలు ఉంటే 10% ఆఫ్ ద సీట్స్ కానీ నీకు వస్తే నీకు ఆటోమేటిక్గా మేము ఇచ్చేది ఏంది? రైట్గా వస్తుంది, నీకు ఒక హక్కుగా వస్తుంది. నీకు అది ఇవ్వలేదు ప్రజలు. పైగా మమ్మల్ని విమర్శిస్తున్నావు, ఎక్కడ రాసిందంటావు. నువ్వు రా అసెంబ్లీకి రా, ఎక్కడ రాసిందో మేము చూపిస్తాం. లెజిస్లేటివ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూపిస్తాం రా. ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? నాకు మైక్ ఇవ్వరేమో అని నీకు ఊహించుకుంటే ఎట్లా? నువ్వు అసెంబ్లీకి వస్తే ఇస్తారు మైక్, మీ ఇంటికి పంపించమంటారు మైక్? తాడేపల్లి ప్యాలెస్ పంపించాలి మైక్? చెప్పు. నీకు అసెంబ్లీకి రావడానికే భయం వేసింది. నీకు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 23 స్థానాలు ఉన్నప్పుడు మా నాయకుడు, మా పార్టీకి దాదాపు 4 వైసీపీకి అటాచ్డ్ సభ్యులుగా ఉన్నారు. ఇంకా 17-18 మంది ఉన్నప్పుడు 16 మందిని సస్పెండ్ చేసేసారు. ఒకానొక సందర్భంలో సస్పెండ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అసెంబ్లీకి వెళ్ళారు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు, ఒకడే వెళ్ళాడు అసెంబ్లీకి. వన్ మ్యాన్ సింగిల్ సింహం లాగా నిలబడ్డాడు అసెంబ్లీలో. 151 మందిని ఫేస్ చేసినాడు. దట్ ఈస్ ద గట్స్. అర్థమైందా? ఒకడే వెళ్ళి నిలబడ్డాడు. మీకు ఆ విజువల్ పంపించమంటే పంపిస్తా, చూడు. నీకు 11 మంది ఉంటే నువ్వు రానంటావు, దాంకుంటావు. పైగా నన్ను అవమానం చేసినారు, నన్ను చూసి వెకిల్ నువ్వులు నవ్వినారు, నాకు గుడ్ మార్నింగ్ పెట్టలేదు, నాకు సీట్ వేయలేదు. ఎవరే అని సీట్ నీకు? పైగా నీ సోషల్ మీడియా వాళ్ళు ఏదైతే వాడేదో వర్రా రవీందర్ రెడ్డి వాడెవడో వాడిని వీడిని అరెస్ట్ చేసినారు అంటున్నావు కదా. దానికి సంబంధించింది కూడా నీకు ఏదైనా ఉంటుందా? హౌస్ లో వచ్చి మాట్లాడు, నీకు కావాల్సిన పూర్తి డీటెయిల్స్ ఇస్తాం. వాడు చేసినటువంటి ఏదో పోస్టింగ్లు, ఆగడాలు, మీ తల్లిని తిట్టిండేది, మీ చెల్లిని తిట్టిండేది, సోషల్ మీడియా అన్ని చూపిస్తాం కదా. అంబటి రాంబాబు ఆఫ్ నాలెడ్జ్, ఏం తెలియదు. స్వీపర్ల దగ్గర, స్కావెంజర్ల దగ్గర 2.5 లక్షలు కొట్టేసినారని వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు. పాప పేద స్వీపర్లు, స్కావెంజర్లు. నువ్వు అంబటి రాంబాబు ఏదో పెద్ద షహన్ షా మాదిరి ఊహించుకుంటూ తను ఏదేదో మాట్లాడు. నువ్వు దేని పనికిరావని కదా నేను ఓడగొట్టి 50,000 మెజార్టీ ఓడగొట్టి పంపించేసి ఉండేది. ఏందబ్బా అంబటి రాంబాబు, ఎట్ట పడితే అట్ట మాట్లాడితే ఎట్లా? నువ్వేదో మాకు సలహాలు ఇచ్చేదానికి ముందు మీ నాయకుడికి సలహాలు, అయ్యా మనకు 11 మంది ఇచ్చారు, మనం మాట్లాడేది మన పక్షాన కాదు ప్రజల పక్షాన, వీఆర్ రిప్రజెంటింగ్ వైఎస్ఆర్సీపీ, పదండి అసెంబ్లీలో మాట్లాడదాం. ఇక్కడ ఇంకో జోక్ చెప్తాను చూడండి. ఎమ్మెల్సీలు మాత్రం వస్తున్నారు, ఎందుకంటే మెజార్టీ ఉంది కాబట్టి. మెజార్టీ ఉన్నా లేకపోయినా దమ్ముతో ధైర్యంతో హౌస్లోకి వచ్చి మాట్లాడగలిగిన నాయకుడు ఒక్కడైనా సరే రా. 5 కోట్ల మంది ప్రజల సమస్యలను ప్రస్తావించే హక్కు నీకుంది ఒక పార్టీ తరఫున. అది మాట్లాడకుండా మానవ హక్కులంట, ఆ హక్కులంట, ఈ హక్కులంటే ఏందబ్బా హక్కుల గురించి నువ్వు మాట్లాడుతావుట? నాకు నవ్వు వస్తా ఉంది. రఘురామకృష్ణరాజు గారు తీసుకుపోయి కస్టోడియల్ టార్చర్ చేసి కొట్టినారు.
దెబ్బలు తగిలింది, కేసు రిజిస్టర్ అయింది, ఎఫ్ఐఆర్ అయింది. ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకో. ఐపీఎస్ అధికారులు దాంట్లో నిందితులుగా ఉన్నారు, పుట్టికి నిజం కాదా? అచ్చెన్నాయుడు గారిని గోడలు ఎగిరి దూకి అరెస్ట్ చేసి పైల్స్ ఆపరేషన్ చేసుకుని ఉన్నా కానీ వదలకుండా అరెస్ట్ చేసింది నిజం కాదా? దళిత డాక్టర్ సుధాకర్ని అత్యంత హీనంగా పశువులాగా షేర్ ఆటోలు వేసి అదుముకొని పోయి అరెస్ట్ చేసినారు కదా నీ పోలీసులు, అది నిజం కాకుండా పోతుందా? చెప్పుబ్బా. నీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ ఏదో స్విగ్గీలో జొమాటోలో ఇడ్లీలో వడలెత్తుకొచ్చి ఇంటికాడ వేసేసిపోతారు చూడు, ఆ విధంగా వేసేసిపోయింది నిజం కాదా? ఇవంతా చరిత్ర మర్చిపోతుంది అనుకుంటున్నావా? నువ్వు మర్చిపోవచ్చేమో, చరిత్ర మర్చిపోదు. ఏయ్, నా ఇంటికి ఎవరు పీకలేరు. ఈ డైలాగ్ గుర్తుందా జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు పీకారు, 175 సీట్లు పీకేసినారు తెలుసా? ప్రజాస్వామ్యం ఇది, ప్రజలు మనకి అధికారం ఇచ్చారు. భయంతో పనిచేయాల, భక్తితో పనిచేయాల. పదవులు శాశ్వతం కాదు. ఇది మాకైనా వర్తిస్తుంది, నీకైనా వర్తిస్తుంది. పవర్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్. నా ఇంటికి పీకలేరు. ఒక డైలాగ్ నాకు భలే గుర్తుంది సార్. వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూర్చోబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, చంద్రబాబు నాయుడు ఈజ్ నథింగ్, నా దృష్టిలో నథింగ్ అన్నాడు ఆయన. బట్ TV5 అండ్ ABN ఆర్ సంథింగ్. బాగా గుర్తుంది. మీకు కావాల్సుకుంటే ఆ విజువల్ నేను గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా వస్తుంది, యూట్యూబ్లో చూసి వస్తుంది. చంద్రబాబు నాయుడు ఈజ్ నథింగ్ బట్ TV5 అండ్ ABN ఆర్ సంథింగ్ అని చెప్పావు. ఇప్పుడు ఏమైపోయింది? పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా దమ్ముంటే అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయలేవు నువ్వు. రఘురామకృష్ణరాజుని నీ నియోజకవర్గానికి కూడా రానియనన్నావు. ఇప్పుడు ఆయన స్పీకర్ చైర్లో కూర్చొని ఉన్నాడు, నువ్వు దాంకున్నావు. అసెంబ్లీకి హౌస్లోకి రాలేకపోతున్నావు. ఒకటే ఈ 60 చర్చతో అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, అసెంబ్లీకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడే దమ్ముందా అని అడుగుతున్నాను. ఒక్కసారి మా నాయకుడు కళ్ళలో చూడు, ఆ కాన్ఫిడెన్స్ ఏదో తెలుస్తుంది. మా నాయకుడు కళ్ళలో చూడు, ఆ పౌరుషం ఏదో తెలుస్తుంది. రాయలసీమలో ఎట్లా పుట్టావు అబ్బా నువ్వు? మాకు అర్థం కాదు. సింగిల్ గా మా నాయకుడు అసెంబ్లీకి వచ్చాడు, ఒకడే వచ్చి నిలబడుకుంటాడు. మీరు అవమానపడ్డాడు, మీరు తిట్టించుకున్నాడు, మీరు హేళన చేస్తే నవ్వించుకున్నాడు. మళ్ళీ ఎలా కొట్టాడు దెబ్బ గుర్తుంది కదా? అది రాయలసీమ బిడ్డ. నువ్వు మాట్లాడితే పులి అనేది అది అనేది అది ఏం మాటలు ఇవన్నీ చెప్పు. ఎస్, సప్తగిరి ప్రసాద్ గారు ఇక్కడ ఇంకొక విషయం చెప్పారు. వాళ్ళు చెప్తున్న మాటల్లో ఏంటంటే, అసెంబ్లీలో సుప్రీంకోర్టు ఇది కస్టోడియల్ టార్చర్ అని యాక్సెప్ట్ చేయలేదు, దాన్ని అసెంబ్లీ వేదికగా మీరు కస్టోడియల్ టార్చర్ అని చెప్పి ప్రతి నాయకుడు మాట్లాడేశారు అని చెప్పని అంటున్నారు. ఎస్, అదే ప్రశ్న వచ్చి అసెంబ్లీలో మాట్లాడు. ఇప్పుడు అన్నావు కదా సుప్రీంకోర్టు ఏదో కస్టోడియల్ టార్చర్ గీర్చని. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యండి, అది కేసు జరుగుతూ ఉంది, అండర్ ఇన్వెస్టిగేషన్, కేసెస్ అండర్ ఇన్వెస్టిగేషన్. బాధితుడు చట్టసభలోనే ఉన్నాడు. నువ్వేదో ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నావు, అదే హౌస్ లోకి వచ్చి చెప్పు. ఎక్కడ కస్టోడియల్ టార్చర్ జరిగింది? మా కస్టడీలో టార్చర్ జరగలేదనే చెప్పు. ఒక అబద్ధమని చెప్పు, అసెంబ్లీకి వచ్చి చూద్దాం. చెప్పు. ఆ కస్టోడియల్ టార్చర్ జరగలేదని చెప్తున్నావు కదా, అదే వచ్చి హౌస్ లో చెప్పు. డాక్టర్ రిపోర్ట్ ఉంది కదా, మెడికల్ రిపోర్ట్, అది తప్పు చెప్పదు కదా. ఇచ్చింది నీ ప్రభుత్వమో నా ప్రభుత్వమో కాదు కదా, ఆర్మీ హాస్పిటల్ కదా ఇచ్చిండేది. ఎస్, ఉంది కదా రిపోర్టు, అది తప్పు చెప్పదు కదా. నీ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు కాదు, నా ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు కాదు, ఆర్మీ హాస్పిటల్ ఇచ్చిన రిపోర్టు. You come and defend on the floor of the house. Why are you hiding? Don't you have guts to face the house? Yes. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా, ఒక్కడే వచ్చాడు అసెంబ్లీకి మా నాయకుడు. నువ్వు 11 మందితో రాబ్బా అంటే రాలేకపోతున్నావే. ఓకే, రైట్ సార్. ఓకే, కమల గారు ఇవాళ చందమామ కోసం పిల్లోడు మారం చేసినట్టుగా ఇవాళ ప్రతిపక్ష హోదా కోసము మారం చేయడం మానేయాలి అని చెప్పి RRR గారు సూచిస్తున్నారు. నమస్తే అండి మేడం. రఘురామకృష్ణరాజు గారు
మాట్లాడుతా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన మారాన్ చేస్తే కదా 5 నెలల నుంచి మారాలి చిన్నపిల్లలాగా ఇప్పుడు నాకు ఇది కావాలి అని ఈ రోజు సాధించారు కదా. ఎవరిది వాళ్ళకి వర్తించదండి. ఎదుటోళ్ళదే కనిపించదు, ఎదుటోళ్ళ వాళ్ళదే కనిపిస్తుంది కానీ ఎవరిది వాళ్ళకి కనిపించదు కదా. ఇది ఉండే సత్యం, ఎప్పటి నుంచో మనం చూస్తున్న సత్యం కూడా. ఇది వినిపిస్తుందండి. ఎస్ మేడం, ఎస్ మేడం. అది ఎవరిది వాళ్ళకి తెలియదు, ఎవరిది వాళ్ళకి కనిపించదు కూడా. రఘురామకృష్ణరాజు గారు మారాన్ చేసి నాకు ఇది కావాలి అని తీసుకున్నారు కదా, ఈరోజు సాధించినందువల్ల అలా మాట్లాడుతా ఉన్నారు, సంతోషంతో మాట్లాడుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అలా మాట్లాడుతా ఉన్నారు. ఎస్ మేడం, ఎస్ కంటిన్యూ చేయండి. అదే ఇప్పుడు తను మాట్లాడారు కదా, ఇప్పుడు టీడీపీ పేరేంటండి? సప్తగిరి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు మాట్లాడారు కదా, చాలా ఇదిగా మాట్లాడారు. ఎట్లా అంటే మాట్లాడేదానికన్నా ఇది ఎక్కువగా మాట్లాడారు. ఎట్లా అంటే రావాలి, ఈరోజు అసెంబ్లీకి రావాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రానప్పుడు వీళ్ళందరూ ఏం మాట్లాడలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు శపథం చేసి వెళ్ళారు కదా, నేను మళ్ళీ గెలిచితేనే మళ్ళా వస్తాను, మళ్ళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తేనే వస్తానని చెప్పారు కదా. ఆ రోజు వీళ్ళందరూ ఏమైపోయారండి? ఎక్కడున్నారండి? ఎక్కడ దాక్కున్నారండి? ఇవాళ అందరూ ప్రతీకారాలు తీసి మాట్లాడుతా ఉన్నారు, తొడలు కొట్టి మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు అందరు కూడా, ఇప్పుడు ఈయన కూడా అట్టనే మాట్లాడుతా ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు రావయ్యా, వచ్చి అసెంబ్లీకి రావయ్యా అని. ఇప్పుడు ఎవరూ లేరు, మాకు ప్రతిపక్షం కావాలి అని అడుగుతున్నాం మేము. తప్పు కాదు మేము అడిగేది, ఏమన్నా అడగకూడదని అడగట్లేదు కదా. ఇప్పుడు వచ్చినప్పుడు, అక్కడికి వచ్చినప్పుడు ఇవ్వకుండా, మాట్లాడకుండా, టైం ఇవ్వకుండా ఉంటే మేము అవమానం అవుతాం. మాకు కూడా గౌరవం కావాలని మేము అడుగుతున్నాం. మేమేమైనా అడుగుతున్నామా? ఇంకేం అడగట్లేదు కదా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయండి? ఎంత హేళనగా మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు ఎట్ట గెలిచారనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. దొడ్డిదారిని వచ్చారు, పథకాలు చేయండి, పథకాలు చేసి చంద్రబాబు నాయుడు గారు అడగండి. మీరు అయ్యా చంద్రబాబు నాయుడు గారు పథకాలు చేయండి అయ్యా, మనల్ని అడుగుతా ఉన్నారు, రోడ్ల మీద పోతే మమ్మల్ని అడుగుతా ఉన్నారు, మేము ఏ మొహం పెట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళాలి, పథకాలు చేయమని అడగండి అయ్యా. జగన్మోహన్ రెడ్డి గారిని మీరేం మాట్లాడుతున్నారయ్యా? వస్తారు మీరు ఇవ్వాలి, వస్తారు. మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఏమనంటే ఇవ్వాలి. ఇంక వాళ్ళ దాకా మన ప్రతిపక్షం ఎవరు లేరు, ఇవ్వాలని మీరు చెప్పాలి. సూపర్ 6 అని పెట్టారు, ఒక్కటి కూడా ఒక పథకం కూడా వీళ్ళు చేయలేదు. చేయకుండా వీళ్ళు మేము వీరులు సూర్యులు అని మాట్లాడితే ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకోవడం కాదండి. ప్రజలు చెప్పాలి. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎంత ఒక్క పథకం కూడా జగన్మోహన్ రెడ్డి గారు 30 పథకాలు చేస్తే ఒక్క పథకం కూడా మీరు అది స్టార్ట్ చేయలేదు. అందరూ ఈ రోజున బాధపడతా ఉన్నారు, మాకు పథకాలన్నీ పోయినాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు పథకాలన్నీ అందేయి సీఎం గా ఉంటే అని అందరూ కూడా బాధపడతా ఉన్నారు. మీరు రోడ్ల మీదకి వెళ్ళటం లేదు కాబట్టి మీరు ఈ అసెంబ్లీలకి ఇక చంద్రబాబు నాయుడు కలవటానికి మీ పనులు మీరులో ఉన్నారు కానీ ప్రజలు పట్టించుకునే ఒక ఆలోచన విధానం మీరు లేరు. అందుకని మీకు తెలియక బయట అనేది ఏం జరుగుతుందని, మీరు ఎలా గెలిచారు అనేది కూడా మీరు ఆలోచించుకోండి. అట్లా అలా మాట్లాడకూడదండి. ఎస్ కమల గారు, ఇక్కడ ఆలోచనగా మీరు మాట్లాడాలి. ఇప్పుడు ఈ రోజు మీ ప్రభుత్వం ఉంది, మేము ఎన్ని తొడలు కొట్టి సరిపోదు. ఏం పథకాలు చేశాం మేము? ఆయన ఏం చేశాడు? 30 పథకాలు చేశాడు ఆయన. మీరేం చేశారు? సూపర్ 6 అని పెట్టారు, ఒక్కడన్నా నెరవేర్చారా? అది ఆలోచన చేయండి. రోడ్డు మీదకి వెళ్ళండి, రోడ్డు మీదకి వెళ్ళి ప్రజలకు మొన్న అక్కడ విజయవాడలో ఎంతమందికి అన్ని పథకాలు, పచ్చబిళ్ళ కట్టుకున్న వాళ్ళకే పథకాలని ప్రతి సిలిండర్ కానీ ఎక్కడన్నా ఇచ్చినట్టుందా? ఎక్కడన్నా వెళ్ళి కనుక్కోండి. మీరు ఏ గ్యాస్ దానికన్నా వెళ్ళి కనుక్కోండి. పెద్దలు వినడం కాదండి, మీరు వినండి, బాగా వినండి. పెద్దలు విచ్చినంత మాత్రం మీరు గొప్ప వాళ్ళు అయిపోరు. అది కాదండి, ఎదుటి వాళ్ళు తక్కువ వాళ్ళు అనుకుంటున్నారు. మీరు ఎదుటి వాళ్ళు మాట్లాడరు, వీళ్ళకి మాటలు రావు, వీళ్ళ చేత కాదు అనుకుంటున్నారు. పెద్దలు విరవటం గొప్పతనం కాదు. ఆలోచన విధానం ఎలా ఉంది? మీ ఆలోచన విధానం ఏం పథకాలు చేశారు? ఒక 6 పథకాలు సూపర్ 6 పెట్టారు, 6 ఒక్కటన్నా మీరు నెరవేర్చారా? పచ్చబిళ్ళ కట్టుకుని వచ్చిన రోజుకి పచ్చబిళ్ళ కట్టుకొని వస్తేనే అందరికి ప్రజలందరికీ కూడా మీరు మనస్ఫూర్తిగా మీరు ఓటేసి గెలిపించారు అనుకుంటే అందరికీ పథకాలు చేయాలి, అందరికీ ఇవ్వాలి. చాలా మంది బాధపడతా ఉన్నారు, పథకాలు మాకు అందట్లేదమ్మా అని. పెన్షన్లు కానీ కూడా ఏదైనా ఒక పథకం కూడా ఓట్లేసి గెలిపించారు మమ్మల్ని అనుకుంటే అందరికీ చేయాలి. ఎంతమందికి 1/2 కోటి మందికి ఎగ్గొట్టారు మొన్న అన్నిటి. అవి కూడా పెన్షన్లు కూడా చాలా మంది పెన్షన్ తీసేశారు. ఈరోజు రఘురామకృష్ణరాజు చిన్నపిల్లలాగా చిందులేసి ఇలా అది తీసుకున్నారు డిప్యూటీ స్పీకర్. ఇప్పుడు అది ఇచ్చారు కదా, అది కూడా ఆయన చిందులేసి చిన్నపిల్లలాగా చిందులేసి తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఎంత ప్రాధాయపడేది, కావాలి నాకు కావాలి 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 అని.
అట్లా మేము దానికోసం అడగట్లేదు. మాకు ప్రతిపక్ష హోదా ఉంటే మేము వస్తే అసెంబ్లీకి వస్తే మాకు ఒక గౌరవం ఉంటది, మాట్లాడడానికి ఇది ఉంటుంది చెప్పి మేము అడుగుతున్నాము. అంత తప్పక మేము ఇంకేమి కోరట్లేదు. కానీ కమల గారు ఇవాళ ప్రతిపక్ష హోదా కావాలని చెప్పారంటే ఇవాళ మీటింగ్ ఇవాళ అసెంబ్లీలో చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు, 10% రావాలి, 10% సీట్లు రాలేదు. ఈ నేపథ్యంలో గతంలో కూడా ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు, ఇంకో 4-5 తీసి అవతల పడేస్తే ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అని చెప్పారు. అంటే ఆ లెక్క ప్రకారమే చెప్పారు. అప్పుడు 23 సీట్లతో టీడీపీ ఉంది, ఈ నేపథ్యంలోనే చెప్పారు. అటువంటప్పుడు ఇవాళ వాటి కోసం మారం చేయడం కంటే ఉన్న వాళ్ళతో 11 మందితో వస్తే ఏం కావాలనో చెప్తాము, ఆ 5 నిమిషాలు 4 నిమిషాలు ఏదో విషయం చెప్పడానికి అవకాశం ఉంటుంది కదా అన్నది కదా ఆర్గ్యుమెంట్ వస్తుంది. అవునండి, జగన్మోహన్ రెడ్డి గారు అన్నయ్యే మీకు అది కనిపిస్తున్నావు. అన్నయ్య చంద్రబాబు నాయుడు ఎలా మాట్లాడుతున్నారంటే ఒక సీఎం హోదాలో ఉండి అనరాని మాటలు అంటా ఉన్నారు. అసలు ఎన్ని మాటలు అంటున్నారు, అసలు రాక్షసుడు అంటున్నారు, దుర్మార్గుడు అంటున్నాడు. అసలు ఆయన వయసు ఏంటి, ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, ఆయన ఎలా బిహేవ్ చేయాలి, ఆయన చూసి మన రాష్ట్రంలో 5 కోట్ల మంది కూడా ఒక ఆలోచన చేసే విధంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి మాటలు కానీ ఆయన ఆలోచన విధానం కానీ ఎలా ఉన్నాయో మీరు కూడా మనందరం కూడా చూస్తా ఉన్నాము. ఒక మాట అనకుండా అన్ని మాటలు అవమానంగా మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఎన్నో సీఎం గా ఉన్నప్పుడే ఎంతో అవమానంగా మాట్లాడారు, ఈ రోజు కూడా అవమానంగా మాట్లాడుతున్నారు. మీరు ముఖ్యమంత్రి అయి ఉన్నారండి, మీరు ఎంతో గౌరవించి ఎదుటోళ్ళు గౌరవం పుచ్చుకోవాలండి చంద్రబాబు నాయుడు గారని మీ ద్వారా నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి. ఎస్, ఓకే. రఘురామకృష్ణంరాజు గారికి వాళ్ళ పదవి వచ్చినందుకు ఏమైనా అభినందించే ఆలోచన మీకేమనుందా వైసీపీ నుంచి? అభినందనలు ఇస్తామండి, ఎందుకంటే అభినందించము. ఇప్పుడు ఆయన కోరుకొని గిలగిలా కొట్టుకొని చిందులు వేసి చిన్నపిల్లల గిలగిలా కొట్టుకునే తీస్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కోరుతున్నారు, నీలాగే ఉన్నా మాకు ఐగా నడుతున్న ప్రతిపక్షాన హోదా నడుతున్నాము. ఆయన అయితే ఇప్పుడు చంద్రబాబు 5-6 నెలల నుంచి ఆయన కాళ్ళు పట్టుకొని ఆయన బతి నాడుకొని డిప్యూటీ స్పీకర్ కనుక కొంత వారికి ఆ పదవిని గౌరవించాలి మనము. గౌరవిస్తామండి, గౌరవించే మేము కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, మా పార్టీ తరఫున, మా వైఎస్ఆర్సీపీ తరఫున మేము కూడా కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాం. రైట్ అండి. ఒకసారి సైదా గారు చెప్పండి. ఎస్, డిప్యూటీ స్పీకర్గా RRR గారు గతంలో కొంత ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు స్పీకర్గా డిప్యూటీ స్పీకర్గా పదవి తీసుకున్నారు. అయితే అక్కడ రాష్ట్ర సమస్యలకు సంబంధించి చర్చలు జరగాల్సిన టైంలో కనీసము రఘురామకృష్ణంరాజు గారికి సంబంధించి 4 మంచి విషయాలు చెప్పాల్సిన టైంలో కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి ఉపయోగించుకున్నారన్నది వైసీపీ ఆర్గ్యుమెంట్. బలరాం గారు, మీకు ఛానల్ పెద్దలు బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు, అలాగే వైసీపీ నాయకురాలు సోదరి కమలారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు సప్తగిరి ప్రసాద్ గారు, అలాగే 6 టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు నిజంగా అసెంబ్లీలో ఒక కొత్త ఒరవడి, కొత్త సాంప్రదాయం ఈరోజు నాకు కనిపించింది. ఈరోజు డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైనటువంటి రఘురామకృష్ణరాజు గారు ఆయన గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవిలో బాధ్యతలు తీసుకున్న తర్వాత రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సింది అవసరం. ఎందుకంటే గతంలో ఆయన వైసీపీ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై ఆ పార్టీ నాయకుడితో డిఫర్ అయి అనేక సమస్యలు వ్యక్తిగతంగా ఎదుర్కొని ఆయన ఏ విధంగా ఇబ్బందులు పడ్డాడో మనం చూసాం. ఆయన్ని మరి Y+ కేటగిరీలో ఉన్నటువంటి ఒక ఎంపీని రేగిరి కూడా ముసుకేసి ఏ విధంగా కుమ్మారో మనం చూసాం. ఆయన సొంత గ్రామానికి, సొంత ఊరికి సంక్రాంతి పండుగ రోజు కూడా రానటువంటి స్థితిని మనం చూసాం. ఆయన యొక్క పార్లమెంట్ సభ్యుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా ఆయన హక్కుల్ని ఏ విధంగా కాలు రాశారో ఈ రాష్ట్ర ప్రజలే కాదు, ఈ దేశ ప్రజలందరూ కూడా చూశారు. అనేక పర్యాయాలను కోర్టు మెట్లు ఎక్కాడు, అనేక సార్లు మరి రాష్ట్రపతిని కలిశారు, ప్రధానమంత్రిని కలిశాడు, అనేక ఇబ్బందులు పడ్డాడు, మనం చూశాం. అయితే
ఈ రోజు రఘురామకృష్ణరాజు గారు ఒక డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన తర్వాత అది మనసులో పెట్టుకొని ఈ రోజు ఆయన బరస్ట్ అయినట్టుగా నాకు అనిపిస్తావు. సో ఏది ఏమైనా రాజకీయాల్లో ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో ఆయన కొంత సమన్వయంతో వ్యవహరిస్తే బాగుండేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడతా ఉంది. ఆయన కడుపు మంటతోటి, ఆయన కలిగినటువంటి బాధతోటి ఆయన మాట్లాడి ఉండొచ్చు. కానీ ఇక్కడ నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తామని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీకి ప్రతినిధిగా 38% ఓట్లు వచ్చినటువంటి ఒక పార్టీని నాయకత్వం వస్తున్నటువంటి నాయకుడిగా ఆయన ఈరోజు అసెంబ్లీకి వెళ్లకుండా 1 గంట 40 నిమిషాల పాటు మరి బయట ప్రెస్ మీట్ మాట్లాడటం అంటే సమంజసం కాదు. ఈరోజు ప్యానల్ తోటి కూడా నలుగురు కూడా మరి ప్రజాప్రతినిధులు కాదు, ప్రజల ద్వారా కాబట్టినటువంటి వ్యక్తులు కాదు. మేము కూడా గంటల ప్రెస్ మీట్ చెప్పి మాట్లాడగలం. మరి మీకెందుకు? మీ పులివెందుల ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు, మిమ్మల్ని మరి గతంలో ముఖ్యమంత్రిని చేశారు, పార్లమెంట్ సభ్యుడిగా చేశారు, ఈ రోజు మిమ్మల్ని అసెంబ్లీకి పంపించారు మంచి మెజారిటీ తోటి. ఆ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మీరు అసెంబ్లీకి వెళ్ళి ఈ రాష్ట్ర సమస్యలను మీరు వినిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజల గొంతుగా మీరు అసెంబ్లీలో మీరు పులివెందుల నియోజకవర్గ ప్రజల సమస్యలతో పాటు ఈ రాష్ట్రం ప్రజల యొక్క గొంతు వినిపించకుండా మీరేదో అసెంబ్లీ బయటకు పెట్టి మాట్లాడుతున్న గంటల ఇది ఏమనుకోవాలి? మిమ్మల్ని సప్తగిరి గారు, ప్రసాద్ గారు ఆయన ప్రెస్ మీట్ చెప్పగలడు, లేకపోతే బలరాం గారు చెప్పగలడు, కమలారెడ్డి గారు చెప్పగలడు, కిరణ్ కుమార్ రెడ్డి చెప్పగలడు, సైదా కూడా 1 గంట కాదు 2 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి మేము మాట్లాడగలం. మరి మీకు మాకు తేడా ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయండి. మీ పులివెందుల ప్రజలు 2,50,000 మంది ఓట్లలో మీకు ఓట్లేసి గెలిపిస్తే మీరు అసెంబ్లీ పోకుండా ఈ కాకమ్మ కప్పు చెప్పడం ఏంటి? దీంట్లో అర్థం ఉందా? ఇది నాకే కరెక్ట్. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే. లేదు మీరు చెప్తా ఉన్నారు, మీ నాయకుడు కూడా ఒక ఆయన చెప్పాడు, ఆయనకి అసెంబ్లీకి పోతే 4 నిమిషాలు 5 నిమిషాలు టైం ఇస్తారు, ఎన్ని సమస్యలు మాట్లాడలేడు, అందువల్ల అసెంబ్లీ పోవడం లేదని. ఎస్, వాళ్ళు మీకు అవకాశం ఇవ్వరు. లేకపోతే డిప్యూటీ స్పీకర్ హోదాలు ఉన్న త్రిపురాలు కానివ్వండి, లేకపోతే ఇంకొక ఆయన అయ్యన్న పాత్రుడు కానివ్వండి, ఇంకొక సభాపతి కానివ్వండి, మీకు అవకాశం ఇవ్వలేదు. మీకు అవకాశం ఇచ్చినంత మేరకు మీరు మాట్లాడండి, 3 నిమిషాలు 4 నిమిషాలు మాట్లాడండి. మీరు బయటకు వచ్చి నా గొంతు నొక్కారు, ప్రజా సమస్యలు వినిపించడానికి అసెంబ్లీ వేదికలో నన్ను మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదని చెప్పి మీరు మాట్లాడండి. బయట కూర్చొని, అంటే అసెంబ్లీ బయట కూర్చొని మీరు మాట్లాడండి మీడియాతోటి. నన్ను ప్రజా సమస్యలను మాట్లాడలేకుండా నా గొడవ నొక్కారని చెప్పి మీ వాణి వినిపించండి గట్టిగా. ఇవన్నీ చేయకుండా మీరేదో మీకున్నటువంటి పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని వెళ్తే అవమానపడతామన్నటువంటి భయపడి ఈరోజు మీరు పోలేదంటే ఏమనుకోవాలి? మిమ్మల్ని అసలు నీకు శాసనసభ్యుడిగా ఉండే అర్హత ఉందా? నేను ఒకటే కొడతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు శాసనసభ్యుడిగా కొనసాగే అర్హత ఉందా? లేదు. ఈరోజు మీతో పాటు ఉన్న 11 మంది శాసనసభ్యులు మరి ఎందుకు వెళ్ళటం లేదు? అంటే ఇది ఒక పక్కన ఉంచితే శాసన మండలికి మీ శాసన మండలి సభ్యులు ఎలా వెళ్ళమంటున్నారు? అంటే శాసన మండలికి ఒక రూలు, శాసనసభకు ఒక రూలా? ఇవి 2 చట్టసభలు కాదా? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాయకత్వంలో మీ ఉన్నటువంటి శాసనసభకి వెళ్ళడానికేమో మీకు ఇది ఇబ్బంది, శాసన మండలికేమో వెళ్ళండి అని చెప్పి మీరు వాళ్ళ హుకుం జారీ చేస్తారు. ఏమనాలి మీ ద్వంద్వ వైఖరి? ఇది కరెక్టేనా? ఈ ప్రజాస్వామ్యంలో ఈ విధంగా నాకు తెలిసి 30 సంవత్సరాల విద్యార్థి రాజకీయాల నుంచి నేను చూస్తా ఉన్నా. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు శాసనసభలో నేను ఎప్పుడూ చూడలేదు. ఇది నిజంగా ఇది చాలా బాధాకరం. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఎందుకండి ఇది? ఈరోజు మరి ఎందుకు ఈ ప్రజాస్వామ్యం, ఎందుకు ఎన్నికలు, ఎందుకు ఇవన్నీ, ఎందుకు ఈ కథ ఎందుకు? మీరు శాసనసభకు పోవద్దు, చంద్రబాబు శాసనసభకు పోవద్దు, స్పీకర్లు వద్దు, ఇంటికాడ కూర్చొని 3 ప్రెస్ మీట్లు పెట్టుకోండి. కమలారెడ్డి గారు, నేను ఇంకొకరు మా ఫోటోలు అసెంబ్లీకి వెళ్తాం. ఈ ఎందుకు ఈ గోళ? సమంజసం కాదు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అలాగే పుల్లార్ గారు కూడా
ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఘటనలను దృష్టిలో పెట్టుకొని మీరు ఏదంటే అది మాట్లాడటం కూడా సమంజసం కాదు. మీరు స్పీకర్ హోదాలో ఉన్నప్పుడు రాజకీయాల అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, పాపం RRR అనుకుంటున్నాడేమో వీళ్ళు అసెంబ్లీకి వస్తే వీళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలని, కానీ వాళ్ళు అసెంబ్లీలో స్పీకర్ గా కూర్చున్నా వాళ్ళు వచ్చి అసెంబ్లీకి రారు, మీ యొక్క కళ నెరవేరదు. దయచేసి ఆ విషయాన్ని మర్చిపోమని చెప్పి కూడా RRR గారికి నేను సలహా ఇస్తాను. ఎస్ సార్. రవికిరణ్ గారు. ఎస్ సార్. బలరాం గారు. ఎస్ సార్, ఎట్లా చూస్తున్నారు ఇవాళ RRR గారు డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు తీసుకున్నారు, ఇక రకరకాల పరిణామాలు జరిగినాయి, మీరు చూస్తూ అన్ని విన్నారు, ఏం చెప్తారు? అదే బలరాం గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 60 వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. సార్. ఓకే, RRR గారు గత ప్రభుత్వ హయాంలో ఎంతో అణచివేతకు గురయ్యారు, కస్టడీ టార్చర్కి గురయ్యారు, అనేక ఇబ్బందులు ఫేస్ చేశారు. ఆ తర్వాత ఆయన ఉండి శాసనసభ్యుడిగా పోటీ చేయటం, గెలవటం, ఈరోజు ఆయన శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా బాధ్యత తీసుకుంటూ ఎంతో ఆనందదాయకం. వారి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే వారు బాధ్యత తీసుకున్న తరుణంలో చాలా స్పష్టంగా చెప్పారు, నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాను, స్పష్టంగా చెప్పారు ఈ మాట, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను, నేను ఎవరిని అగౌరవపరచను, మేము కుసంస్కారం కాదు, శాసనసభ యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని కాపాడే విధంగానే మేమందరం ప్రవర్తిస్తాము. ఎక్కడ ఎటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి ఒక తప్పుడు ప్రెసిడెన్స్ ని టచ్ చేయకుండా ఈ యొక్క గౌరవాన్ని, సభా గౌరవాన్ని పెంచే విధంగా ఉంటారన్నారు. వారికి ఇలా చక్కటి మాటలు మాట్లాడిన వారికి అభినందనలు, శుభాకాంక్షలు. అయితే అంబటి రాంబాబు గారు ఏమంటారు, శాసనసభ సమావేశాలు మిస్యూజ్ చేశారు అంటున్నారు. నేను వారు చెప్పేది ఏంటంటే, వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభని యూజే చేసుకోవట్లేదే. ప్రజలు మిమ్మల్ని శాసనసభ పంపిస్తే మీరు యూజ్ చేసుకోకుండా సమయాన్ని వృధా చేస్తారు. అసలు యూజ్ చేసుకోని వాళ్ళు మిస్యూజ్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా మీకు? అసలు మీరు యూజే చేసుకోవట్లేదు, వాళ్ళు మిస్యూజ్ ఏదో చేస్తారు మీ దృష్టిలో, కనీసం మీరు యూజ్ కూడా చేయట్లేదు కదా. యూజ్ చేసుకునే వాళ్ళకి మిస్యూజ్ చేశారా లేకపోతే ఇంకా ఎక్కువ యూజ్ చేశారా ఆ గొడవ మీకు ఎందుకు? ఇప్పుడు ప్రధానంగా బలరాం గారు, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అండి, మనం నియోజకవర్గ ప్రజలు పార్లమెంట్కి అలాగే శాసనసభకి చట్టసభలు అయ్యి, చట్టసభలు అంటే ప్రజాస్వామ్యానికి దేవాలయం. 5.5 కోట్ల ప్రజల యొక్క భవితని నిర్దేశించేది శాసనసభ, 140 కోట్ల ప్రజల్ని భవితని నిర్దేశించేది పార్లమెంట్. చట్టసభలకు మేము ఎందుకు ప్రజలు ఎన్నుకుని పంపిస్తారండి? నియోజకవర్గంలో కూర్చొని ప్రోటోకాల్తో హడావిడి చేసి ఎస్ఐలు సిఐలు పోస్టులకి పైరువీలు చేసుకొని లేకపోతే ఇసుక మధ్య కుంభకోణంలో డబ్బులు చేసుకోమని కాదు కదా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటుంది. వారి యొక్క సమస్యల మీద చట్టసభలకు వెళ్ళి మాట్లాడి దాని తగ్గ చట్టాలు చేసి భావి తరాలను కాపాడే గురుతర బాధ్యత చట్టసభ అంటే. 175 మందిని రాష్ట్ర ప్రజలు ఎన్నుకొని పంపిస్తే ఆ చట్టసభలకి నేను ఎందుకు వెళ్ళను అంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎటువంటి కోపం లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కోపం ఉంటే శాసన మండలికి ఎందుకు పంపిస్తారు వారి పార్టీ నేతల్ని? శాసన మండలికి పంపిస్తున్నారు అంటే కోపం లేనట్టే కదా. శాసనసభకు ఎందుకు పంపిస్తున్నారు, ఎందుకు వెళ్ళట్లేదు మరి? ఆయన అహంకారం. నాలాంటి ధీరుడు సూర్యుడిని, నేను మాజీ ముఖ్యమంత్రి కొడుకుని, నేను మాజీ ముఖ్యమంత్రిని, నాకే మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వరా? ఇదేంటి ప్రజాస్వామ్యంలో ప్రజలు, ప్రభువులు, పాలకులు, సేవకులు. మనం రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు, మనం సేవకులు సార్. ప్రజలకి కట్టు బానిసలం. ప్రజలు ఎలా చెప్తే అలా వినాలి. ప్రజల యొక్క ముందు మన అహంకారాలు ఏంటి? మనమే రాచరిక వ్యవస్థలో లేవు కదా. మనమే రాచరిక వ్యవస్థలో ఉంటే నా రాజ్యంలో నా పరగణాలు ఇలా చేస్తారా అనొచ్చు. ఇది రాచరిక వ్యవస్థ కాదు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజలకి మనం కట్టు బానిసలం, సేవకులం. ప్రజలకు తీర్పిచ్చారు, ఒకసారి మంచిగా ఇవ్వచ్చు, ఒకసారి మీ దృష్టి చెడ్డగా ఇవ్వచ్చు. మీకు ఇచ్చిన బాధ్యత మీరు నిర్వర్తించండి. ప్రజలు మీకు మీ పార్టీకి 11 స్థానాలు ఇచ్చారు, దాన్ని మీ ప్రజల మీద కోపం ఎందుకు? మీకు ప్రజల మీద కోపం చూపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద కోపం కాదు, ప్రజల మీద కోపం ఆయనకి. అది నేనేదో 30 పథకాలు ఇచ్చేసాను అందరికి, నేను డబ్బులు పనిచేశాను, ఆయన సొంత డబ్బులు పనిచేశారు, నాకు ఇచ్చిన 11 నేను వెళ్ళను. మీకు ఎంతవరకు ప్రజలు మీకు ఇస్తే దాన్ని ఆ పాత్ర మీకు పోషించాలి. ప్రజాస్వామ్యం అండి. ఆగండి అమ్మా, ఆగండి, మ్యూట్లో పెట్టుకోండి మీరు. రావద్దు మీరు.
కమల గారు ఒక నిమిషం ఆగండి, ఆయన అయిపోయినాక రవికిరణ్ గారు అయినాక మీరు దగ్గరికి వస్తాను. ఒక నిమిషం ఆగండి. సొంత డబ్బులు కాదు కదా చంద్రబాబు పథకం ఒక నిమిషం కమల గారు మీరు ఏం చెప్పాలో మాకు చెప్పక్కర్లేదు, మీ వాయిస్ మీరు చెప్పారు కదా, మా టైంలో మీరు డిస్టర్బ్ చేయొద్దు. నేనేంటంటే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని మీరు ప్రజల్ని అవమానిస్తున్నారు. మీ అక్కడ చంద్రబాబు నాయుడు గారినో కూటమి ప్రభుత్వాన్ని కాదు, రాష్ట్ర ప్రజలను అవమానిస్తున్నారు. ఆ నియోజకవర్గ ప్రజలు మీరు అవమానిస్తున్నారు. మీతో పాటు ఎన్నికైనటువంటి 10 మంది శాసనసభ్యుల యొక్క హక్కులను మీరు కాలు రాస్తున్నారు. కొంతమంది కొత్తగా సభ్యులు కూడా అండి ప్రశ్నోత్తరాలు చూస్తే వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రశ్నలు అడిగారు, వాళ్ళ జాబితాలు కూడా వచ్చింది. స్పీకర్ గారు నిన్న ఇవాళ వాళ్ళు ప్రశ్న చేస్తే వాళ్ళు రాలేదు కాబట్టి స్కిప్ చేశారు అంటున్నారు. అంటే పాప హుషారుగా వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రశ్నలు అడగాలి, ప్రజల కోసం మాట్లాడాలని చెప్పి హుషారుగా ఉంటే వాళ్ళు ఉసురు కూడా పోసుకుంటారు. వాళ్ళు మీరు పంపిణీ ఈయన వాళ్ళు అనేవాడు రానప్పుడు అసలు నేను అడిగితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టుకుని మాట్లాడుకుంటున్నారు. ఓకే ఫైన్, మీకు ఛానల్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిరోజు సాయంత్రం 10 ప్రశ్నలు అడుగుతుంటారు. మీరు ఆయన పక్కన కూర్చొని మీరు 20 ప్రశ్నలు అడగండి, ఇంకా శాసనసభ దానికి రాజీనామా చేసేయండి. నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యలు రాష్ట్ర ప్రజలు మీరు మాట్లాడిన చట్టసభలో, అంతేగాని ప్రెస్ మీట్ లో 1:40 నిమిషాలు మాట్లాడాను, మీ శాసనసభలో సమాధానం చెప్పండి. ప్రెస్ మీట్ లో మీరు ఎందుకు చెప్పాలి సమాధానం? శాసనసభలో మీరు వచ్చి అడగండి. అంతే రాకుండా అక్కడ కూర్చొని మీరు ఎక్కడో మాట్లాడారంటే ఇంకెందుకు మీకు? నేను నియోజకవర్గ ప్రజలు కూడా అడుగుతున్నాను, ఈ 11 మంది శాసనసభ అయితే రావట్లేదు, మీరు ఆ శాసనసభ నిలదీయండి. మీరు మిమ్మల్ని ఎన్నుకొని మా సమస్యల గురించి మాట్లాడమని మీరు వెళ్ళనంటే మీరు రాజీనామా చేసేయండి. మీరు వెళ్ళడం ఇష్టం లేదు, ప్రెస్ మీట్లు చేసుకుందాం అనుకుంటున్నారు, మీరు రాజీనామా చేసేయండి. ప్రెస్ మీట్లే మాట్లాడుకోండి. పక్కన 7 గంటలకు మీ ఛానల్లో క్వశ్చన్లు అడుగుతున్నారు, ఆయన పక్కన ఇంకో కుర్చీ చేసుకుని మాట్లాడుకోండి. ఇంకోటి ఎన్నుకుంటాం మాకు కావాల్సిన వాళ్ళని. లేకపోతే అలా రాజీనామా చేయకపోతే వాళ్ళు సామాజిక బహిష్కరణ చేయండి, సామాజిక నియోజకవర్గ బహిష్కరణ చేయండి. ఎందుకంటే ప్రజల హక్కు అది, ప్రజల హక్కు మీరు హరిస్తున్నారు. మీ నియోజకవర్గంలో 2.5 కోట్ల మంది ప్రజలు మీకోసం ఓట్లు వేశారు. వాళ్ళు ప్రతిగా ఉంటారని, వాళ్ళ సేవకుడుగా ఉంటాయని, రాజుగా రాజ్యాలు వెళ్తారని కాదు మీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ. ఒక సేవకుడుగా మిమ్మల్ని పరిరక్షిస్తారని, మీ యొక్క హక్కుల కోసం నేను నిలబడతారని చెప్పి మీరు హామీ ఇచ్చారు. మిమ్మల్ని సేవకుడుగా వాళ్ళు ఎంచుకున్నారు. సో మీ యొక్క గురుతర బాధ్యత మీరు తప్పేశారు. ఓ పక్కన శాసన మండలికి వెళ్తారు, శాసనసభకి వెళ్తారు. ఈ రకమైనటువంటి దొంగ ప్రమాణాలు పెట్టుకుంటా ఉంటే ఇది ప్రజాస్వామ్యం కాదండి. నచ్చినట్టు వ్యవహారాలు. ఇంకోటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎన్నికల్లో పోటీ చేయరు. మా గోదావరి జిల్లాలో పోటీ చేయరట, కృష్ణాగుడి పోటీ చేయరట. మరి విజయనగరంలో మాత్రం స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ చేస్తారట. అక్కడ క్యాండిడేట్ సంబరి అప్పలనాయుడు గారు బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే డిక్లేర్ చేశారు. ఇక్కడ చేయరట, అక్కడ చేస్తారట. ఇక్కడ కూడా గ్యారంటీ లేదు. శాసన మండలి ఓకే, శాసనసభ నాట్ ఓకే, విజయనగరం ఓకే, గోదావరి జిల్లా నాట్ ఓకే. అసలు మీ పార్టీకి ఒక విధానం ఉందా? ఇటువంటి విధానం ఉన్న పార్టీ అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో మీలాంటి పార్టీలు నేను అడుగుతున్నాను. మేము ఒక్కరు ఉన్నాం, బలరాం గారు ముగిస్తాను. మేము ఇద్దరు ఉన్న సందర్భంలో కూడా శాసనసభకి పార్లమెంట్కి వెళ్ళాం మేము. రాహుల్ గాంధీ గారికి 2014లో ఆయన సీట్లు రాలేదు, ఆయన ప్రతిపక్ష హోదా రాలేదు. 2019లో కూడా రాలేదు. వెళ్ళలేదా పార్లమెంట్ కి? రాహుల్ గాంధీ గారికి ప్రతిపక్ష హోదా ఉంటేనే వెళ్తానని చెప్పి మారం చేశారు. ఆయన ఏమన్నా ఆయనకన్నా గొప్ప వాళ్ళు మీరేమన్నా? 2014 లేదు, 19 లేదు, ఇప్పుడు వచ్చింది 2024 ప్రధాన ప్రతిపక్ష హోదా. ఆయన వెళ్ళారు 10 ఏళ్ళు. మీరేంటి మీరు అంటే మీ ప్రాబ్లం ఏంటి? ప్రజల మీద కోపం ఉంటే ప్రజలు మీకు వచ్చే ఎన్నికల్లో ఇంకా మాడుపల్లి తీర్పిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికన్నా మీరు అహంకారాన్ని వదలండి. ప్రజాస్వామ్యంలో సేవకుడు అన్న భావాన్ని నింపుకొని ముందుకు వచ్చి ప్రజాస్వామ్యంలో సేవ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు. సార్ సత్యవీర్ ప్రసాద్ గారు, ఇప్పటికే స్పీకర్ గారి పట్ల వాళ్ళకు కొంత అభ్యంతరం ఉంది వైసీపీ వాళ్ళకు. మళ్ళీ ఇప్పుడు మీరు RRR గారిని తీసుకొచ్చారు, ఇక అసెంబ్లీకి వాళ్ళు రాకుండా చేయాలనా? ఏం అభ్యంతరం అంటే వాళ్ళు అడిగి పెట్టాలన్న స్పీకరా? RRRలు కూడా వాళ్ళు అడిగి పెట్టాలన్న దరఖాస్తు చేసుకుంటా ఉండు. బిఏ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఇంటికాడు సార్, ఈ విధంగా మేము RRR గారిని డిప్యూటీ స్పీకర్ గా పెట్టాలనుకుంటున్నాము, దేవర వారు తమరు అనుమతించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామని జగన్మోహన్ రెడ్డికి అర్జీ పెట్టుకుంటా ఉండండి. దొప్పలేగా మీరు ఎప్పుడు మారుతారయ్యా మీరు? 11 సీట్లు ఇచ్చి అసెంబ్లీకి రండి రా బాబు, మీకు దండం పెడతానంటే రాకుండా. నాకు తెలిసి ఇప్పుడు ఆయన ఏం ప్లాన్ లో ఉన్నాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ మధ్య ఉగాది పండుగ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ వేసుకున్నాడు, తాడేపల్లి వేసుకొని అక్కడ కూర్చొని ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ సెట్ వేసుకున్నాడు ఇంట్లో, వేసుకొని ఉగాది పండుగ రోజు పండుగ చేసుకున్నాడు. ఇప్పుడు అసెంబ్లీ సెట్ ఒకటి వేసుకోమనండి, వేసుకొనేసి
150 మంది ఓడిపోయిన ఉన్నారు కదా, వాళ్ళందరూ మళ్ళీ పిలిపించుకుని ఈ పక్క కూర్చోమని చెప్పండి. ఒక 23 మంది నా పక్క కూర్చోబెట్టేసి అసెంబ్లీ సీట్ వేసుకొని సీఎం సీట్ ఒకటి వేసుకొని నా దాంట్లో కూర్చొని కాసేపు సంతృప్తి పరవాడు. ఏం మాట్లాడుతున్నాయ్యా బాబు, ఊరిక ఏదైనా మీనింగ్ఫుల్ గా మాట్లాడు. అర్థం పర్థం లేని మాటలు. అసలు ఏం మాట్లాడుతున్నా ఆయనకి అర్థం. నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు, బాగానే ఉంది. ఒక రిపోర్ట్ రెడీ అయ్యాడు. మీ చెల్లెలు అడుగుతుంది కదా, నువ్వు ఎందుకు అసెంబ్లీకి పోలేకపోతున్నా? డాక్ అట్లా ప్రశ్నలు నన్ను అడగకూడదు. మా చెల్లెలకు 1.78% వచ్చింది, ఆమె నన్ను అడిగేది అంటాడు. మరి 40% వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో కూర్చున్నావే, నీ చెల్లికి ఒక సీట్ వచ్చుంటే నాకు గట్టిన అసెంబ్లీకి పోయింటుంది ఆమె. నిన్న ఒక రిపోర్ట్ అడిగాడు, ఏం సార్ మీ చెల్లి అడుగుతా ఉంది, మీరు ఎందుకు అసెంబ్లీకి పోవట్లేదు, యువర్ ఇన్సిగ్నిఫికెంట్ అటాక్. అట్లా ప్రశ్నలు నన్ను అడగకూడదు. ఏం ప్రశ్నలు అడగాలి నేను ముందుగా చెప్తా, అవే అడగాలని. ఆ ప్రశ్నలు అడిగితే మీరు లోపల రావాలా. మళ్ళీ మీరు పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఇస్తాం, మళ్ళీ నాకు మైండ్ దొబ్బేస్తుంది, మళ్ళీ నేను ఏదైనా చేస్తున్నట్టు. ఏమో నాకు అర్థమే కాదు. నీకు 40% వచ్చింది కదా, నువ్వు పోవచ్చు కదా హౌస్ కి. మా చెల్లి పార్టీ అది ఇన్సిగ్నిఫికెంట్ అంట, ఆమె అంటే నిన్ను ఇన్సిగ్నిఫికెంట్ అంటా ఉంది. నువ్వేమో ఆమెను ఇన్సిగ్నిఫికెంట్ అంటావు. ఏంది ఇన్సిగ్నిఫికెంట్? పైగా ఇంకొక రిపోర్ట్ ఇంకొక ప్రశ్న అడిగాను నిన్న, నీ సభ్యత్వం రద్దు అయిపోతుందేమో సార్ అంటే, ఎవరు రద్దు చేస్తారు రమ్మని చెప్పు ఇంటికాడికి. రమ్మను, నన్ను ఎవరు రద్దు చేస్తారు నా సభ్యత్వం అంటారు. నీ ఇంటికాడికి వచ్చి ఎందుకు రద్దు చేస్తాము, చూస్తాము. కంటిన్యూస్ గా 60 days నువ్వు ఆబ్సెంట్ అయినా అనుకో, అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేస్తాము, నీ సభ్యత్వం రద్దు చేస్తున్నట్టు ఇంటికి తపాలా పంపిస్తాము. నువ్వు రిసీవ్ చేసుకోలేదు అనుకో, నీ ఇంటికి కూడా కంటిస్తాము. తెలియదు ఆ మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్ జగన్మోహన్ రెడ్డి? తెలుసుకో, చాలా ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో అన్ని ప్రతి ప్రశ్నకి ఒక సమాధానం ఉంది. మాట్లాడితే మొన్న ఒక ప్రెస్ మీట్ లో చెప్పాడు, ఎవరో విలేకరు అడిగితే సీనియర్ లీడర్లు అంతా వెళ్ళిపోతున్నారు, ఏం చేస్తారు సార్ అని అడిగితే, ఎవరు పోతున్నారబ్బా, ఏ సీనియర్ లీడర్ పోతున్నాడు, పోతే పోని ఏమైపోతుంది అని. అట్లా నువ్వు పోతే అసెంబ్లీ నుండి ఏమైపోతుంది, నువ్వు రాకపోతే అసెంబ్లీ జరగదా? బ్రహ్మాండంగా జరుగుతుంది అసెంబ్లీ. నీకోసం ఎవరు ఇక్కడ వేసి చూడరు. ఇప్పుడు 11 ఇచ్చారు, నువ్వు ఇదే విధంగా మారం చేసి కామెడీ చేసామంటే 1 దేకేసి 1 ఇస్తారు నెక్స్ట్ ఎలక్షన్ లో. పైగా ఇంకొక మంచి జోక్ ఏంటంటే, జమినీ ఎలక్షన్స్ 27 వస్తుందని చెప్పేసి వాళ్ళ పార్టీ క్యాడర్ కి ఏదో నమ్మబలిగేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. జమిలీ వచ్చేస్తుంది, ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా మన ముఖ్యమంత్రి అయిపోతాం, ఏం కాదు, మళ్ళీ మనం ముఖ్యమంత్రి అవుతామని చెప్తున్నాడు. ఎక్కడ ఎలక్షన్ వస్తా ఉంది, ఎవరు చెప్పారు నీకే చెవులు చెప్పారు ఎవరైనా వచ్చి? దిస్ ఇస్ ఓన్లీ డిస్కషన్, ఓన్లీ టాపిక్, ఇది ఓన్లీ చర్చ మాత్రం జరుగుతా ఉంది. ఈ లోపల జమిలీ వచ్చేసింది, డబ్ల్యూ వచ్చేసింది, మన ఎలక్షన్ వచ్చేసింది, ముఖ్యమంత్రి అయిపోయినాం, అన్ని అరచేతులు స్వర్గాలే చూపిస్తాను. ఈ 11 స్థానాలు ఇచ్చి అసెంబ్లీకి వచ్చి పోరాడబ్బా ప్రజల పక్షాన అంటే అది వదిలిపెట్టేసి ఆ మీడియా ముందు కూర్చుని మైక్ 1 గంట 40 నిమిషాలు మాట్లాడున్నాడు. చూడండి సార్, నేను ప్రెస్ మీట్ 1 గంట 40 నిమిషాలు. ఆ పాపం ఆ విలేకరులు చచ్చి ఉంటారు, ఏంద్రా బాబు పోదామన్నా కూడా వదిలిపెట్టినట్టు ఉన్నాడే. 1 గంట 40 నిమిషాలు ఎవడైనా ప్రెస్ మీట్ భారతదేశాన్ని పెట్టిన ఉన్నారు సార్? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీడియాతో మాట్లాడలేదని మీరు అన్నారు కదా సార్? అదే సార్, మీడియాతో మాట్లాడేది ఎందుకు? నువ్వు ఏం ప్రశ్నిస్తావో, ఏం అడగదలుచుకున్నావు, నువ్వు ఆ హౌస్ లోకి వచ్చి అడుగబ్బా అంటే ఎందుకు ఇవన్నీ? నేను సార్ నువ్వు ఏమేమి నిలదీయాలి? ఇప్పుడు సూపర్ 6 అమలు చేయలేదన్నావు కదా, అదేదో హౌస్ లో అడుగో. ఏం సార్ సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారని అడుగో. గ్యాస్ ముద్దులు ఎప్పుడు ఇస్తావు ఫ్రీగా అని చెప్పి ఇంటికి వచ్చాడు, అసెంబ్లీకి వచ్చి అడుగో. మహిళలకు ఉచిత బస్ పాస్ ఎప్పుడు ఇస్తావు, అసెంబ్లీకి వచ్చి అడుగో. అంటే దాంకుంటే ఈ రోజు ఆమె ఎవరో ఒక ఆమె శ్రీరెడ్డి అంట, ఎవరు చెన్నైలో నుంచి లెటర్, సార్ బుద్ధి గడ్డి తినింది సార్, నన్ను క్షమించండి సార్. ఎందుకు వచ్చిన కర్మమ్మా మీకు ఇవన్నీ? ఆ రోజు ఆ ప్రెస్ మీట్ అయితే నాకు అట్లా కాదన్నా రమణ. జూన్ 1వ తేదీ ప్రెస్ మీట్ ఏం పెట్టింది తెలుసా ఆమె? జూన్ 4వ తేదీ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాను నేను. జూన్ 12వ తేదీ నా బర్త్డే, ఆ బర్త్డే అంట. ఆ బర్త్డే పని సెలబ్రేట్ చేస్తాను నేను,
జూన్ 4వ తేదీ ఉందిరా మీకు రే టీడీపీ బీజేపీ జనసేన వాళ్ళకి జూన్ 4వ తేదీ నుండి మీ కథ చెప్తాను రా అని చెప్పి రెచ్చిపోయి మాట్లాడినావు. ఇప్పుడు మీ అన్న ఎక్కడ ఉన్నాడో నేనేమో కాపాడే పరిస్థితి మీ అన్న వాడెవడో నేనెవడో వాడు కల్లం హరికృష్ణారెడ్డి వాడెవడో ఉన్నాడు. వాడు నిన్ను పోలీసు అరెస్ట్ చేసి తీసుకెళ్తాంటే వాడు 2 చేతులు దండం పెట్టాడు. రే చూడండి రా నా బతుకు ఎంత దారుణం ఉంది, ఊరు రారు మనల్ని చేత కొట్టే వద్దురా మీరంతా బలిగా బాకండ్రా, మీ దారి ఏదో మీరు ఎత్తుకొని బతకండ్రా పుండ్రా బాబు నా మాదిరి షెడ్ చేయరు బాకట్రా. ఇవన్నీ ఉన్నాయి. కొంత వదిలిపెట్టేసి పార్టీ నడపటం అంటే ఏదో ఇడుపులపై ఎస్టేట్ నడిపినంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి 45 సంవత్సరాలు ఈ రాజకీయాన్ని చూసిన వ్యక్తి ఆయన అన్నాడు, బచ్చా నువ్వు నా ముందర అన్నాడు, సేమ్ అదే విధంగా చేసాడు. ఇంకా నువ్వు కోలుకోవడం అనేది ఈ చర్చ ద్వారా నేను రాష్ట్ర ప్రజలకు కానీ ఇతర రాజకీయ పరిశీలకులు కానీ ఒకటే చెప్తున్నా, ఇక వైసీపీ కోలుకోవడం అనేది కల్లా టూలెట్ బోర్డు వేయటం పక్కా. రైట్ సార్, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. రైట్ సార్. కమలా గారు మిమ్మల్ని బెదిరించాల్సిన అవసరం ఉందమ్మా. ఎవరే మీరు, ఎందుకు బెదిరిస్తామ్మా మిమ్మల్ని? నాకేం అవసరం ఉంది? కాదండి బాగా బెదిరిస్తున్నట్టున్నారు కదా, అదే చంద్రబాబు బెదిరించాల్సిన అవసరం నాకు లేదు ఉన్నారు. అలా తప్పండి, ప్రజాస్వామ్యంలో ఉన్న మనం అడవిలో లేవండి, జంతువుల్లో కాదు, మనము మనుషులు అండి. మనం బెదిరించండి, చాలా ఇందాక మీరు మాట్లాడుతామ్మా, మీకు ఆప్షన్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి అన్నారు. మీరు కూడా మాట్లాడకూడదు కదండి రవి గారు. సూపర్ 6 పథకాలు చేయించండి మీరు అందరూ కూడా అడగొచ్చు కదా, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మరీ అట్లా ఇదిగా చేసి మాట్లాడుతూ ఉన్నారు, మీరు దోషం చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు? పథకాలు చేసి అందరినీ ఆదుకుంటున్నారు కాబట్టి దోషం అయిపోయారా? ఎలా గెలిచారు అందరికి తెలుసండి. చిన్న బిడ్డను అడిగారని చెప్తారు, ఎలా గెలిచారు, ఎలా ఇదిలో ఉన్నారనేది అందరికి కూడా తెలుసు. ఈవీఎంని చిన్న పసిబిడ్డను అడిగినా చెప్తారు. ఎందుకండి అట్లా బెదిరించే మాటలు మాట్లాడుతండి? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామండి, ఎప్పుడు ఇలాగే ఉండవండి ఈ రోజులు. మీరు అట్లా మాట్లాడటం చాలా తప్పండి. తప్పంటే తప్పు, 100 సార్లు తప్పు. మీరు మాట్లాడిన మాట ఒకసారి మాట్లాడినా అది 100 సార్లు తప్పండి, అది 100 సార్లు 1000 సార్లు తప్పు, 1000 సార్లు 1,00,000 సార్లు తప్పండి. అట్లా బెదిరించడం కాదండి. మనము తప్పు చేశాము ఒప్పు చేశాము అనేది ఒకసారి మనం మనస్సాక్షి ఒకటి ఉంది కదా, మీకు మనస్సాక్షి ఉంది కదండి, గుండె మీద చేసుకుని ఆలోచించండి. చంద్రబాబు నాయుడు పాట పాడమాకండి. మీరు కూడా ఆయన ఏ పాట నడుస్తున్నారు బెదిరింపు ఇదిలో మీరు కూడా బెదిరిస్తా ఉన్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా బెదిరిస్తే అంత అవమానం మాటలు మాట్లాడుతుంది అందరూ కూడా చూస్తా ఉన్నారు కదా. దుర్మార్గుడు, సైకో అని, దెయ్యం అని, బాగా పాతి పెట్టాను భూమిలో అని ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరంతా వింటలేదండి. ఇవో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సిన మాటలు మీరందరూ కూడా ఇంటా కూడా మీరు మళ్ళీ తప్పు చేస్తున్నారండి. ఎంత మందిని బెదిరిస్తారండి మీరు? అరెస్ట్ చేయించిందండి. ఎంత ఇప్పుడు అవుతున్నాయి కదా, ఎంత మంది 9 మంది పిల్లలు చిన్న పిల్లలు ఇది చేసి మాట్లాడకుండా చెప్పడానికి మద్దతు చేసి చిన్న పిల్లల్ని 90 మందిని కొట్టి ఎంత మందిని అసలు ఎంత మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా, అసలు ఎక్కడన్నా ఉన్నామా తెలియట్లేదు. మనకి బ్రిటిష్ వాళ్ళు ఇలా పరిపాలించలేదు కదండి. మీరంతా కళ్ళు పెట్టుకొని చూస్తా ఉన్నారు కదా. బ్రిటిష్ వాళ్ళు మనం ఇంత అవమానం చేయలేదు. ఇంత అవమానాలు ఏంటి అసలు? నిన్న ఆ చిన్నపేట అమ్మాయి కూడా ఆ సిఐ గారు ఎట్టా కొట్టారండి, చూస్తా ఉన్నారు కదా అందరూ. తలొకటే కాదండి, ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆలోచన చేయాలి ఎంత మంది పిల్లలు బలవుతున్నారో ఈ రోజున. ఆ చెల్లుడిపైన అమ్మాయి కూడా సిఐ గారు అంటే ఎట్టా కొట్టారో, వాళ్ళ భార్య భర్తలు ఇద్దరిని కూడా మీ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే తప్ప అండి. మరి కోర్టు కూడా చెప్తా ఉన్నారు కదా, కోర్టు ఏం చెప్తా ఉన్నాయి, హైకోర్టు ఏం చెప్పింది? అది తప్పు. చంద్రబాబు నాయుడు గారు వింటలేదు. చంద్రబాబు నాయుడు గారు వినకపోతే ఇంకా ఎవరు వింటారండి? కోర్టు మిమ్మల్ని వైసీపీ వాళ్ళని ప్రశ్నించినట్టుంది మేడం. కోర్టు వైసీపీ వాళ్ళని ప్రశ్నించినట్టుంది. మాకు వాక్ స్వాతంత్రం ఉందని చెప్పి ఇష్టానుసారం పోస్టులు పెడతారని క్వశ్చన్ చేసినట్టుంది. కానీ పోస్టులు పెట్టకూడదు, వీళ్ళు పెట్టకూడదు, వాళ్ళు కూడా హింసించకూడదండి. మన బ్రిటిష్ వాళ్ళు కూడా మనం లేదా తప్పు చేయలేదు. అందరూ కూడా ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా, రవి గారు కూడా అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారన్నట్టుగా మాట్లాడారు. అందరూ కూడా ఆలోచన చేయాలి. మీరందరూ ప్రజాస్వామ్యంలో ఉన్న సభ్య అందరూ కూడా ఆలోచన చేయాలండి. రైట్ రవి గారు
చెప్పండి. ఎస్, వేధిస్తున్నారు అని చెప్పని అంటున్నారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే నిన్న హైకోర్టులో వాళ్ళ పార్టీ నాయకుడు ఆ పార్టీలో ఆ ప్రభుత్వంలో అధికార భాషా సంఘ చైర్మన్ గా చేసినటువంటి విజయబాబు గారు పిటిషన్ ఇస్తే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం. ఏంటా వ్యాజ్యం? ఇలాగే మా పార్టీ కార్యకర్తలందరినీ అరెస్ట్ చేస్తారు అన్యాయంగా, ప్రభుత్వం మీద మీరు చర్యలు తీసుకోవాలి, డీజీపీ గారి ఎస్పీ గారి మీద వెంటనే విచారణ చేసి వాళ్ళని పట్టుకోవాలని చెప్పి వేశారు. అయితే హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు అలాగే జస్టిస్ రవి గారు ఇద్దరు విన్నారు. విని వారు సూటిగా అడిగారు, ఏదైతే మీరు దుర్భాషలాడుతున్నాం, బూతులు మాట్లాడుతున్న వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటే తప్పేంటి, అరెస్టులు చేస్తే తప్పేంటి, మా మీద కూడా తిట్టారు కదా, మరి ఈ రకమైనగా చెయ్యొద్దు అని చెప్పి బ్లాంకెట్ గా ఆర్డర్స్ ఇమ్మని ఏ రకంగా అడుగుతారు? అసలు ఇదేం ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం? ఇది మీకు తగునా? అసలు దశాబ్దాల మీరు జర్నలిజంలో ఉన్నారు, అనేక రచనలు కూడా చేసున్నారు. ఇటువంటి భాషా సంఘానికి అధ్యక్షుడిగా చేసున్న వ్యక్తి దుర్భాషలు మాట్లాడే వాళ్ళని వెనకేసుకెలా వస్తున్నారని చెప్పి నిలదీశారు కోర్టు. నిన్న హైకోర్టు నిలదీసిన కోర్టు, ఏదన్నా ఉంటే మీరు స్పెసిఫిక్ గా రండి, ఫలానా కేసులో మాకు అన్యాయం జరిగింది అని రండి, పరిశీలిస్తాం. అంతేగాని బూతులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారంటే ఊరుకునే ప్రసక్తి లేదని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వైసీపీ నాయకులు కార్యకర్తలు విమర్శ, ప్రతి విమర్శ, సద్విమర్శ తప్పనిసరిగా చేయాలి. రాజకీయాల్లో ఒక హెల్తీ డిబేట్ ఉండాలి, విమర్శ చేయాలి, సునిశ్చిత విమర్శ చేయండి, అలాగే హాస్యపూరిత విమర్శ చేయండి. అంతేగాని దుర్మార్గంగా ఒక వ్యవస్థీకృత నేరాన్ని మీరు తయారు చేసి సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 130 మందిని 44 ఎకౌంట్లు పెట్టి ఫేక్ వీడియోలు, మార్పింగ్ ఫోటోలు పెట్టి అశ్లీలంగా కుటుంబ సభ్యుల మీద, ఆఖరికి షర్మిలారెడ్డి గారి మీద, ఆఖరికి సునీతారెడ్డి గారి మీద కూడా అశ్లీల పోస్టులు పెడుతున్న వర్రా రవీందర్ రెడ్డి గారిని వెనకేసుకొచ్చి అతను శుద్ధపూస, వాళ్ళందరూ మంచోళ్ళు, చిన్నపిల్లలు కొట్టేశారు అంటున్నారు చూసారా? ఇటువంటి దుర్మార్గమైనటువంటి జుగుప్సాకరమైన భాషని ప్రోత్సహిస్తున్న వైసీపీ పార్టీ అసలు రాజకీయాల్లో ఉండటానికి వీల్లేదు. ప్రజలు దాన్ని, ఆ పార్టీని బహిష్కరించండి. నాకు తెలిసి దేశంలో ఏ రాజకీయ పార్టీ ఇంత నిస్సిగ్గుగా దుర్భాషలాడే వ్యక్తులందరూ మా పార్టీ కార్యకర్తలే, వాళ్ళందరూ మంచి పని చేస్తారని శబాష్ అంటున్నటువంటి పార్టీ దేశంలో ఇది ఒక్కటే అవ్వచ్చు. ఇటువంటి పార్టీని సభ్య సమాజం బహిష్కరించాలి. ఎవరన్నా ఇటువంటిది వస్తే బలరాం గారు, అబ్బాయి మా పార్టీకి సంబంధం లేదు, అతను మా కార్యకర్త కాదు, ఇటువంటి పోస్టింగ్ మేము చేయలేదు అంటే ఎవరన్నా ఇలా కాదు, అతను మావాడే ఎలా చేస్తాడు, ఇలాగే చేస్తాడన్నా అసలు పార్టీ అయినా? సజ్జల భార్గవరెడ్డి మొన్న హైకోర్టులో ఏం చెప్పారు తెలుసా మీకు? యాంటిసిపేట్ బెయిల్ అడిగారు జడ్జి గారిని. ఏ బేసిస్ మీద అడిగారు తెలుసా? మీరు ప్రభుత్వం పెట్టిన కేసు జూలై 1వ తారీఖు ముందు పెట్టారు, అప్పుడు బిఎన్ఎస్ చట్టం లేదు, అయితే లేని చట్టం మీద కేసు పెట్టారు కాబట్టి నాకు యాంటిసిపేటరీ బెయిల్, ముందస్తు బెయిల్ అని అడుగుతున్నారు. ఇది ఆయన యొక్క ప్రోద్బలంతో గుడివాడలో వాళ్ళ కార్యకర్త అశ్లీలమైనటువంటి మహిళా ఫోటోలు పెట్టేందుకు అరెస్ట్ చేస్తే, అతను సజ్జల భార్గవరెడ్డి గారి పేరు చెప్తే అతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్తే అతను కోర్టుకు వెళ్ళారు. ఎక్కడ సజ్జల భార్గవరెడ్డి, నేను ఈ పోస్ట్ నాది కాదు, మార్పింగ్ నేను చేయలేదు, ఆ కార్యకర్త మా కార్యకర్త కాదు అంటలేదు, నేను నేరం చేయలేదు అంటలేదు, నేరం చేశాను కాబట్టి ఈ సెక్షన్ వర్తించదంట. ఇలాంటి సిగ్గుమానటువంటి వ్యక్తులు ఉన్నటువంటి పార్టీ అసలు సభ్య సమాజంలో బయటికి ప్రజలు ఆలోచించాలి. మన తల్లులకి, చెల్లెలకి, ఇంట్లో ఉన్నటువంటి భార్యకి చూపించగలవా ఆ పోస్ట్ ఫోటోలు? మీ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు సవాలు విసురుతున్నాను, దమ్ముంటే మీరు పోస్ట్ చేయండి. వర్ణ రవీందర్ రెడ్డి, సుధారాణి, ఇంట్లో రవికిరణ్ వీళ్ళందరూ పోస్ట్ చేసిన ఫోన్ మీరు పోస్ట్ చేయండి. 24 గంటల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళామూర్తులను మిమ్మల్ని ఈడ్చుకొచ్చి జైలు వేస్తారు. తస్మాత్ జాగ్రత్త. సార్. ఓకే, సైదా గారు. బలరాం గారు. సార్. ఇప్పుడు వాస్తవంగా సోదరి కమలారెడ్డి గారు తమ పార్టీ కార్యకర్తలతో సూపర్ కూర్చోలేనట్టుగా మాట్లాడుతూ ఉంది, సమంజసం కాదు. ఎందుకంటే సోదరుడు పెద్దిరెడ్డి రవికిరణ్ ఈ విషయం మీద చాలా చక్కగా మాట్లాడారు, తెలియని ఘట్టం ఉంది. ఎందుకంటే సోదరి కమలారెడ్డి గారు ఒక మహిళ, సాటి మహిళల మీద ఏ విధంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వైసీపీ మూక 400 మంది డిజిటల్ కార్పొరేషన్ పేరుతోటి దాంట్లో రిక్రూట్ చేసుకొని ఒక మూక సైన్యాన్ని ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా సార్ చూసాం. స్వయంగా
సొంత చెల్లి షర్మిలారెడ్డి గారి యొక్క కట్టుబొట్టు గురించి, ఆమె ఇంటి పేరు గురించి ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం. అలాగే 9 మాసాలు మోసి కత్తి తెచ్చి నా తల్లిని గురించి ఏం మాట్లాడారో కూడా మనం చూసాం. అలాగే రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి, అలాగే షర్మిలారెడ్డి అసలు రాజశేఖర రెడ్డి పుట్టలేదు అనేటువంటి ఒక మాటను కూడా వాడి ఏ విధంగా టార్గెట్ చేశారో చూసాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, మొన్న వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసిన సందర్భంలో అది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో క్లియర్ గా ఉంది. సజ్జల భార్గవరెడ్డి ఈ సోషల్ మీడియాకి చైర్మన్ గా అయిన తర్వాత మా భాషలో మార్పు వచ్చింది, మేము అశ్లీలత యొక్క పాత్రను ఎక్కువగా పెంచాం అనేటువంటి మాట్లాడినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవహారంలో ముందే గినక కట్టడి చేసినట్లయితే ఈ పరిస్థితులు వచ్చేవి కాదు. అవినాష్ రెడ్డి గారే స్వయంగా మాకు ఈ కంటెంట్ చెప్పేవాడు అని చెప్పి మరి వర్ర రాఘవరెడ్డి గారికి కానివ్వండి, ఇంటూరు రవి గారు కానీ చెప్పేటువంటి విషయాన్ని మనం చూస్తాము. అయితే మీరు ఒకసారి గమనించాలి, పల్నాటి పులినటువంటి ఆ రోజు చెప్పుకునేవాళ్ళు మేము చిన్నపిల్లలప్పుడు, మరి ఈయన కోడెల శివప్రసాదరావు అలాంటి గట్టి నాయకుడు పల్నాడు ప్రాంతం, ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కల్పించింది ఈ వైసీపీ సోషల్ మీడియా మూక కాదా అని నేను అడుగుతావు. ఎంతమంది ప్రాణాలు తీసుకున్నారు, ఎంతమంది ఉసురు పోసుకున్నారు, ఈయన ఎంతమంది అమాయకులు మరి ఆత్మహత్య చేసుకున్నారు ఈ సోషల్ మీడియా సంబంధించి, ఎంతమంది అభాగ్యులు సమితులయ్యారు. ఇవన్నీ కూడా ఆలోచించాలమ్మా కమలారెడ్డి గారు. ఈ రోజు మీ దాకా వస్తే గానీ మరి చట్టం గుర్తుకు రాలేదా, అయ్యో పాపం 90 మంది పిల్లల్ని జైల్లో పెట్టని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారే. వేలాది మందిని ఈ రాష్ట్రంలో ఏ విధంగా టార్గెట్ చేసింది మీ సోషల్ మీడియా, ఏ విధంగా హింసించింది మీ సోషల్ మీడియా. మా షర్మిల కన్నీళ్లు పెట్టుకుందే, మా విజయమ్మ కన్నీళ్లు పెట్టుకుందే, అవి మీకు కనపడలేదా? ఏం మా కమలారెడ్డి గారు మీరు దీనికి సమాధానం చెప్పండి. అయితే గుర్తు చేస్తున్నా, ఎన్డీఏ కూడా గుర్తు చేస్తా ఉన్నా, మీరు కూడా ఇది వాపు బలవన్. సైదా గారు డిస్కనెక్ట్ అయినట్టున్నారు, టెక్నికల్ ప్రాబ్లం. కమలారెడ్డి గారు ఫైనల్గా ఒక మాటలో చెప్పాలి, మనం క్లోజ్ చేయాలి. కమలారెడ్డి గారు ఒక మాటలో చెప్పండి. ఇప్పుడు అది టీడీపీ వాళ్ళకి జరిగిన తప్పు, ఇప్పుడు వీళ్ళకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు జరిగినా జరగకూడదండి. ఇప్పుడు అప్పుడు జరిగింది ఇప్పుడు జరుగుతా ఉన్నాయని అన్నట్టుగా మీరు మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు ఛానల్లో ఉంటాడు మొత్తం కూడా. ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా పెడుతున్నారండి, పోస్టులు పెడుతున్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు? ఎవరికైనా తప్పే కదా. ఇప్పుడు పెట్టుకుంటారని, ఇప్పుడు అట్లా ఎవరు తప్పు చేసింది ఎవరైనా తప్పే కదా. బాధపడతా ఉన్న సోషల్ మీడియాలో మామే పెడతాను, ఇప్పుడు వాడు వీళ్ళు అనుకోవడం కాదు, తప్పని అందరు కూడా ఖండించాలండి. ఎవరైనా తప్పే. ఓకే మేడం, రవికిరణ్ గారు ఒక మాటలో చెప్పండి ప్లీజ్. రైట్, సైదా గారు ఒక మాటలో చెప్పండి, కన్క్లూడ్ చేయాలి మనం. ఒకటేనండి నేను చెప్పేది ఏంటంటే, ఏది ఏమైనా సరే సోషల్ మీడియా అనేది ఒక సామాజిక బాధ్యత గల మంచి అంశాల మీద మాట్లాడాలా. ఈ విధంగా పార్టీల పేరుతోటి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఏ పార్టీ మాట్లాడినా తప్పే. తెలుగుదేశం చేసినా, కాంగ్రెస్ చేసినా, వైసీపీ చేసినా, బీజేపీ చేసినా, జనసేన చేసినా, ఏం చేసినా తప్పే. రాజకీయాలకు అతీతంగా వీళ్ళు ఎవరైతే ఇలాంటి సోషల్ మీడియా సైకోలు ఉన్నారో వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శిక్షించాలా. ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ ఛానల్ ద్వారా నేను ఒకటే చెప్తా ఉన్నా బలరాం గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ వేసి ఎప్పటికప్పుడు నిఘా పెట్టి సోషల్ మీడియాలో ఎవరెవరు ఏమేమి కామెంట్ చేస్తున్నారు, ఏమేమి పోస్టింగ్లు పెడుతున్నారో గమనించడం కోసం 5 10 మందితోటో ఒక టెక్నికల్ టీమ్ ని, ఎక్స్పర్ట్ టీమ్ ని ఒక కమిటీ ఏర్పాటు చేసి నిఘా పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళని శిక్షించే విధంగా చట్టాలు తీసుకురావాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, షేక్ సైదా గారు, కమలారెడ్డి గారు, సప్తగిరి ప్రసాద్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఏదేమైనా ఇవాళ డిప్యూటీ స్పీకర్గా RRR గారు నియామకమయ్యారు. ఆయన
బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటికే స్పీకర్ గారి పట్ల కూడా వైసీపీకి అభ్యంతరం ఉంది, ఇప్పుడు ట్రిబులర్ గారి పట్ల కూడా అభ్యంతరం ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా ఇవాళ చట్టసభల్లో రాజకీయ పార్టీలు ఉండాలి, అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్ష హోదా లేనప్పటికీ విపక్షంగా ఇవాళ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో ఆ 11 మంది ఎమ్మెల్యేలు అక్కడ కూర్చొని ప్రజల సమస్యలను లేవనెత్తాల్సిన బాధ్యత వైసీపీపై ఉంది అన్న విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. అయితే ఇవాళ డిస్క్వాలిఫికేషన్ చేస్తారా, ఇవాళ నిజంగా 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి అటెండ్ కాకపోతే అని చెప్పానంటే ఆ ప్రొవిజన్ కూడా ఉండే అవకాశం ఉంది. మరి అటువంటప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఛాలెంజ్ ఎందుకు చేశారు, మరి అటువంటి పరిస్థితులు నిజంగా నెలకొనే సిచ్యువేషన్ వస్తుందా అన్నది కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాల్టి వారు మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం. స్టే ట్యూన్ టు 6 TV.